నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శ్రావణ వైభవం శీర్షికన శ్రావణ శుక్ల త్రయోదశి తిథి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరతాయో, శ్రావణ మంగళవారం సందర్భంగా మంగళగౌరీదేవిని పూజించేటప్పుడు పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలేంటో పరిశీలిద్దాం. ప్రధానంగా శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే త్రయోదశి తిథిని అనంగ త్రయోదశి అనే పేరుతో పిలుస్తారు. అనంగుడు అంటే మన్మధుడు అని అర్థం. మన్మధుడికి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి తిథి కాబట్టి దీన్ని అనంగ త్రయోదశి అనే పేరుతో పిలుస్తారు. భార్యాభర్తల మధ్య విభేదాభిప్రాయాలు తొలగింపజేసుకోవటానికి, దంపతుల మధ్య అనురాగాన్ని పెంపొందింపజేసుకోవటానికి అనంగ త్రయోదశి సందర్భంగా ఇంట్లో దీపారాధన చేశాక ఒక ప్రత్యేకమైన శ్లోకాన్ని చదువుకోవాలి. ఆ శ్లోకం ఏంటంటే, సర్వోపమాన సౌందర్య ప్రద్యుమ్నాఖ్నే హరేహ సుతః మీనకేతన కందర్పక అనంగా మన్మదస్తదా. ఈ శ్లోకము స్కాంద పురాణంలో ఈశ్వర సనత్కుమార సంవాదంలో ఈశ్వరుడు స్వయంగా బ్రహ్మమానసపుత్రుడైన సనత్కుమారుల వారికి చెప్పిన శ్లోకం. సర్వోపమాన సౌందర్య ప్రద్యుమ్నాఖ్నే హరే సుతః అంటే అద్భుతమైనటువంటి సౌందర్యంతో విరాజిల్లే మన్మధుడికి నమస్కారము. మీనకేతన కందర్పక అనంగా మన్మథస్తదా అంటే అద్భుతమైనటువంటి నేత్రాలతో ఆకర్షణీయంగా ఉన్నటువంటి మన్మధుడికి నమస్కారము. ఈ శ్లోకాన్ని ఇంట్లో దీపం పెట్టాక పఠించినట్లయితే మన్మధుడి అనుగ్రహం వల్ల దాంపత్యంలో విభేదాభిప్రాయాలు తొలగింపజేసుకోవచ్చు, దంపతుల మధ్య అనురాగాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే శ్రావణ మంగళవారం మంగళగౌరీ వ్రతాన్ని ఆచరించే మహిళామణులు ఎవరైనా సరే మంగళగౌరీదేవిని పూజించేటప్పుడు తప్పనిసరిగా పిండి దీపాలు వెలిగించుకోండి. బియ్యపిండి, బెల్లం తురుము, ఆవు పాలు కలిపి తయారు చేసిన పిండి దీపాలు మంగళగౌరి పూజలో వెలిగించుకుంటే మంగళగౌరి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. మంగళగౌరి పూజ చేసేటప్పుడు ఎన్ని పిండి దీపాలు వెలిగించుకోవాలో కూడా ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. 16 పిండి దీపాలు వెలిగించినట్లయితే మాత్రం మంగళగౌరీదేవి చాలా సులభంగా అతి త్వరగా అనుగ్రహిస్తుందని ధర్మశాస్త్ర గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. అలాగే మంగళగౌరి వ్రతాన్ని ఆచరించే మహిళామణులు ప్రధానంగా ప్రతి వారము కూడా దీపాల సంఖ్య పెంచుకుంటూ పోవాలి. మొదటి వారం 5 పిండి దీపాలు, తర్వాత 10 పిండి దీపాలు, తర్వాత 15 పిండి దీపాలు అలా వెలిగించుకోవాలి. అయితే ఈ 16 పిండి దీపాలు ఏంటంటే మంగళగౌరి వ్రతాన్ని ఆచరించే వాళ్ళు కాకుండా మామూలుగా మంగళగౌరి పూజ చేసుకునే వాళ్ళు 16 పిండి దీపాలు వెలిగించుకుంటే మంగళగౌరి అనుగ్రహం కలుగుతుంది. అలా కాకుండా మంగళగౌరి వ్రతాన్ని ప్రతి మంగళవారం ఆచరించుకునే మహిళామణులు మాత్రం ప్రతి వారము 5 చప్పున దీపాలు పెంచుకుంటూ వెళ్ళాలి. అలాగే మంగళగౌరి వ్రతం పూర్తయిపోయిన తర్వాత ముత్తైదువులకు వాయినం ఇస్తాం. అలా వాయినం ఇచ్చే ముత్తైదువుల సంఖ్య కూడా వారం వారం పెంచుకుంటూ వెళ్ళాలి. మొదటి వారం 5 మంది ముత్తైదువులు, రెండో వారం 10 మంది, మూడో వారం 15 మంది, నాలుగో వారం 20 మంది, అలా ముత్తైదువుల సంఖ్య కూడా పెంచుకుంటూ వెళ్ళాలి. కొన్ని ప్రాంతాల్లో అయితే సంవత్సరానికి ఒకసారి దీపాల సంఖ్య పెంచుకుంటూ వెళ్తారు, సంవత్సరానికి ఒకసారి ముత్తైదువుల సంఖ్య పెంచుకుంటూ వెళ్తారు. ఎలా చేసుకున్నా కూడా మంగళగౌరీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి మంగళగౌరీ పూజ చేసుకునేవాళ్ళు, మంగళగౌరీ వ్రతం చేసుకునేవాళ్ళు ప్రధానంగా పిండి దీపాలు వెలిగించటం, ముత్తైదువులకు వాయినాలు ఇవ్వటం మాత్రం ప్రత్యేకమైన ప్రాధాన్యత సంతరించుకోండి. ఆరోగ్యపరంగా కూడా ఎవరైనా సరే కాళ్లకు పసుపు రాసుకొని మహిళామణులు మంగళగౌరి వ్రతాన్ని ఆచరించుకోవాలి. ఎందుకంటే వర్షాకాలంలో పీనసము అనే ఒక ప్రత్యేకమైనటువంటి వ్యాధి వస్తుంది. ఆ వ్యాధి దరిచేరకుండా ఉండటానికి, అలాగే ఎటువంటి అనారోగ్యాలు రాకుండా ఉండటానికి పసుపు విశేషంగా సహకరిస్తుంది. కాబట్టి కాళ్లకు పసుపు రాసుకొని మహిళామణులు మంగళగౌరి వ్రతాన్ని ఆచరించాలి. అలాగే మంగళగౌరి వ్రతం ఆచరిస్తున్నప్పుడు తోరం తప్పనిసరిగా కట్టుకోవాలి. ఈ తోరం కట్టుకోవటం అనేది అదనపు ఒత్తిడిని కలిగింపజేసి శరీరంలో రక్త ప్రసరణ సరైన స్థితిలో ఉంచుతుంది. కాబట్టి వైజ్ఞానిక పరంగా కూడా తోరం కట్టుకోవటానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది. రేపటి శ్రావణ వైభవం శీర్షికన శ్రావణ మాసంలో వచ్చే బుధవారం సందర్భంగా శ్రీ మహావిష్ణువుని ఏ విధంగా పూజిస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరుతాయో పరిశీలిద్దాం. నమస్కారం. ఆవులని, ఎద్దులని, దూడల్ని కూడా అందంగా అలంకరించారు. వారు మంచి మంచి వస్త్రములు ధరించి కంచు కములు తలపాగలు
కంచుకములు తలచుట్లును కంచన భూషాంబరములు కడుమెరయగ ఏతించరి గోపకులందరూ మంచి పదార్థములు గొనుచు మాధవు చూడను. వాళ్ళందరూ చక్కని వస్త్రాలు వేసుకుని తలపాగాలు పెట్టుకుని మంచి మంచి పదార్థాలు పట్టుకుని శిశువుని చూడడానికి బయలుదేరుతున్నారు. ఇక స్త్రీలందరూ కూడాను నవకుంకుమ కింజల్క ముఖ పంకజ భూతయ, వాళ్ళందరూ చక్కగా అలంకరించుకుని అనేక రకాల కానుకలు తీసుకుని స్త్రీలందరూ బయలుదేరుతున్నారు. ఏమి నోము ఫలమో ఇంత ప్రొద్దొక వార్త వింటిమి అబలలార వీనులలరా మన యశోద చిన్ని మగవాని కనినట చూచివత్తమమ్మ సుదతులారా. ఆ చిన్ని మగవాడు అనే మాటకు వ్యాఖ్యానం చేయలేమండి. పోతన గారు ఎంత అందమైన పదాన్ని ఇచ్చారో. ఆ తెలుగు పదాల పోహడింపుకు నమస్కారం. పోతన గారు పుట్టిన భాషలో పుట్టడం మన అదృష్టం, మన భాషలో పోతన గారి కవిత్వం రాయడం మరొక అదృష్టం. పద్యం ఒక్కసారి చింతన చేసుకున్నాం మొత్తానికి. మన యశోద చిన్ని మగవాని కనినట చూచివత్తమమ్మ సుదతులారా. వారందరూ ఉత్సాహంగా స్వామి వద్దకు వెళ్ళి గోపా పరస్పరం హృష్టాహ, పైగా ఒకరి మీద ఒకరు వసంతాలు జల్లుకున్నారు. పాలు పెరుగు మొదలైనవి జల్లుకున్నారు. వాళ్ళ సంపదలు అవేగా. వాటిని జల్లుకుని మురిసిపోతూ ఉత్సాహంగా స్వామివారికి చేయవలసినటువంటి స్నానాదులు మొత్తం పూర్తి చేసి ఊయల్లో పెట్టి ఊచుతూ ఉన్నారండి. పోతన గారు ఇంకా అద్భుతమైన లీలలు ఇక్కడ వర్ణించారు. తన మనస్సులో భావాలు గోపికలైపోయి జో జో కమల దళిక్షణ జో జో మృగరాజ మధ్య జో జో కృష్ణ జో జో పల్లవ కరపద జో జో పూర్ణేందు వదన జో జో యనుచున్ ఉయ్యాల్లో పెట్టి ఊచుతున్నారు. ఉయ్యాల బాలును చెదరు కడు నొయ్య నొయ్య నొయ్యనుచు ఉయ్యాల బాలును చెదరు. అంత చక్కగా ఆ ఊచుతున్న విధానాన్ని మనస్సులో భావించాలండి. ఇక్కడ కృష్ణ పరమాత్మను ఉయ్యాల్లో పెట్టి ఊచుతూ ఉంటే నా కళ్ళు తెరవలేదు, అలా మూసుకున్నట్ట. ఆశ్చర్యపోతున్నారు పైనుంచి చూస్తున్న దేవతలు సిద్ధులు. ప్రపంచమంతా ప్రళయకాలంలో నిద్రపోతూ ఉంటే జోకొట్టే భగవానుడు నిద్ర లేనివాడు నిద్రను నటిస్తూ ఎంత బాగా నిద్రపోతున్నాడో కళ్ళు మూసుకుని. అన్నీ గమనిస్తూ కళ్ళు మూసుకుని నిద్రపోతున్న పిల్లవాడండి. అక్కడి నుంచి శిశువు క్రమక్రమంగా ఎదుగుతూ ఉన్నాడు. నందవ్రజంలో అత్యద్భుతమైన శ్లోకాన్ని సుఖయోగిందులు సెలవిస్తున్నారు. తత ఆరభ్య నందస్య వ్రజ సర్వసమృద్ధిమాన్ హరేర్నివాసాత్మగుణై రమాక్రీడమభూనృపా. కొన్ని భాగవత శ్లోకాలు అద్భుతంగా కృష్ణ మహిమను ఆవిష్కరిస్తుంటాయి. ఈ మహిమావిష్కారం, తత్వావిష్కారం, ఇటువంటి శ్లోకములు బాగా పట్టుకోవాలండి. అవి మననం చేసుకుంటూ ఉండాలి. అలాంటి వాటిలో ఇదొకటి. తత ఆరభ్య, అప్పటి నుండి, ఎప్పటి నుండి? కృష్ణుడు అక్కడ జన్మించిన నాటి నుండి కూడా నందస్య వ్రజ అన్ని రకాల సంపదలతో తొలతూగుతున్నది. లోటనేది లేదు. అవి అంతరంగ సంపద, బహిరంగ సంపద అని రెండు సంపదలు ఉంటాయి. బహిరంగ సంపదలు అంటే ఇల్లు, వాకిలి, డబ్బు, దస్కం, ఆరోగ్యం మొదలైనవన్నీ బహిరంగ సంపదలు. అంతరంగ సంపదలు అంటే ఉత్సాహం, ఉల్లాసం, ఆనందం, ప్రేమ, ఇవన్నీ కూడా అంతరంగ సంపదలు. ఈ రెండు ఉంటేనే ఐశ్వర్యాలు తెలుసుకోవాలి. రెండు ఉంటేనే సంపన్నుడండి. ఇది బాగా గమనించవలసిన అంశం. కృష్ణావతారంలో సర్వసమృద్ధిమాన్, అన్ని సంపదలు ఉన్నాయి. ఎందువల్ల ఉన్నాయి అంటే అన్నీ ఇవ్వగలిగినటువంటి లక్ష్మి ఎవరిని ఆశ్రయించుంటుందో ఆయన అక్కడున్నాడు కనుక అన్నారు ఇక్కడ. అంటే లక్ష్మి ఎవరిని ఆశ్రయించుకుంటుంది? ఈ తత్వం మా శంకర భగవత్పాల్ వారు బాగా చెప్పారు. దరిద్రం పోవాలంటే అమ్మను ఆశ్రయించాలి, ఆవిడే కనకధార కురిపించాలి. ఆవిడెవరు అంటే నమోస్తు నందాత్మజ వల్లభాయే అన్నాడు ఇక్కడ. నందాత్మజ వల్లభావిడ, నందాత్మజ. నందాత్మజ అంటే కృష్ణుడు, ఆయనకి వల్లభావిడ, కృష్ణ వల్లభ. ఏ కృష్ణుడు? నందాత్మజుడు. నందాత్మజ వల్లభ అంటే రాధ అండి. మహాలక్ష్మి యొక్క స్వరూపం నందాత్మజ వల్లభగా ఉన్నప్పుడు రాధాతత్వమే. ఆయన విడదీయకుండా బృందావనం అంతా ఆవిడే ప్రకాశిస్తుంది. మొత్తం స్వాభావిమానమే. అందుకు కృష్ణుడు ఎక్కడుంటే లక్ష్మి అక్కడ ఉంటుంది. కృష్ణుడిని పెట్టుకోండి, లక్ష్మి ఆవిడే వస్తుంది. కనుక ఏ ఇంట కృష్ణుడు ఆరాధింపబడతాడో, ఏ హృదయంలో కృష్ణుడు చింతింపబడతాడో వారికి అంతరంగ బహిరంగ ఐశ్వర్యాలు కోకొల్లలుగా ఉంటాయి. ఇదే సిద్ధాంతం, గుర్తుపెట్టుకోవాల్సింది. ఈ రహస్యాన్ని ఇంకా అందంగా చెప్తే బాగుంటుంది కదా అనిపించింది నారాయణ భట్టాత్రికి. అత్యద్భుతమైన శ్లోకంలో అందిస్తున్నాడు నారాయణీయంలో. దినే దినేత ప్రతివృద్ధ లక్ష్మీ అక్షీణ మాంగళ్యశతో వ్రజోయం భవన్నివాసాత్ అయి వాసుదేవా ప్రమోద సాంద్రో పరితో విరజే ప్రమోద సాంద్ర పరితో విరేజే. ఏ వాసుదేవా, నువ్వక్కడున్న కారణంగా వ్రజంలో 3 లక్షణాలు ఉన్నాయి. ఈ 3 లక్షణాలు చాలా అందంగా క్రమంగా చెప్పాడు ఈయన. దినే దినేత ప్రతివృద్ధ లక్ష్మీ. అక్కడ రోజు రోజుకి ఈయన పెరుగుతూ ఉంటే రోజు రోజుకి అక్కడ సంపదలు పెరుగుతున్నాయి. అంతేకాదు, బాహ్యంగా సంపదలు పెరగడమే కాదు, అక్షీణ మాంగళ్య శతో వ్రజోయం,
వ్రజమంతా కూడాను మంగళములు అనంతంగా కలుగుతున్నాయి. కనుక ఒకవైపు సంపదలు పెరుగుతున్నాయి, శుభ పరంపర పెరుగుతుంది, అమంగళాలు ఎక్కడా లేవు, మంగళములు పెరుగుతున్నాయి. ఇక్కడ రెండు చెప్పారు, ఈ రెండు బహిరంగ సంపదలే. మూడవది అద్భుతమైనది, ప్రమోద సాంద్ర పరితో విరేజే. ఇది గొప్ప విషయం. ప్రతివారు కూడాను నిండైనటువంటి ఆనందంతో విలసిల్లుతూ ఉన్నారు ఇక్కడ. కనుక సంపద రోజు రోజు పెరుగుతోంది, అమంగళాలు కలగడం లేదు, మంగళాలు పెరుగుతూ ఉన్నాయి. ప్రతివారి మనస్సు నిండైన ఆనందంతో ఉన్నది. ఈ మూడు ఎందువల్ల వచ్చాయి? హే వాసుదేవ భవన్నివాసాత్, నువ్వుండడం వల్లయ్యా వచ్చింది అంటూ చాలా చక్కగా వ్యాఖ్యాన పూర్వకంగా రచించారు నారాయణ భట్టాత్రి. ఈ దివ్య శ్లోకాన్ని కూడా ఒక్కసారి మననం చేసుకుని ఎటువంటి యుగమైన హృదయంలో కృష్ణుణ్ణి చింతన చేస్తే ఈ 3 లక్షణాలు ప్రాప్తిస్తాయని తెలుసుకుని మనము, మన పరివారము, పరిసరాలు కూడా కృష్ణారాధనతో పవిత్రులం కావాలని భావిద్దాం. ఆ కృష్ణ చింతన వెలుగొందుగాక, కృష్ణ భక్తి వెలసిల్లుగాక. దీని ద్వారా మనకు భాగవతకారుడు ఇచ్చినటువంటి గొప్ప సందేశం అండి. ఏం చేయాలి ఐశ్వర్యానికి అంటే కృష్ణారాధన చేయాలి, మరొకటి కాదు అంటూ చక్కగా తెలియజేశాడు ఇక్కడ. వసుదేవ ఉపసృత్య భ్రాతరం నందమాగతం. ఇలా ఉంటూ ఉంటే ఒకసారి కంసుడి రాజధానికి బయలుదేరి వెళ్ళాడు నందుడు. ఎందుకంటే కప్పం కట్టాలి కదా, కప్పం కట్టడానికి వెళ్ళాడు. అప్పుడు ఆయన కప్పం కట్టొస్తుంటే వసుదేవుడిని కలిసేట ఒకసారి స్నేహంగా. ఎందుకంటే పాపం వసుదేవుడికి మధ్య చాలా కష్టాలు కలిగి మొత్తం 7 పిల్లలు పోయారు. ఒక 6 సంహరింపబడ్డారు, 7వది గర్భస్రావం అయిపోయింది, 8వది ఆడపిల్ల పుట్టి ఆకాశంలోకి ఎగిరిపోయింది. పాపం ఎంత బాధతో ఉండుంటాడో. ఒకసారి పలకరించి పరామర్శించేద్దామని వెళ్ళాట. అప్పటికి వసుదేవుడు వాళ్ళ చెరసాల్లో లేరు. ఎందుకంటే ఎప్పుడైతే యోగమాయ తన స్వరూపం చూపించి వెళ్ళిపోయిందో కంసుడు వెంటనే వాళ్ళ కట్లు విప్పేసి పాదాల మీద పడి క్షమించండి, ఆ దేవతల మాయ వల్ల అమాయకులని మిమ్మల్ని నేను బంధించేశాను, ఇంతవరకు చేసిన తప్పును క్షమించండి అని విడిచిపెట్టేశాడు. చూసారు, కృష్ణుడు పుట్టిన వెంటనే చెరసాల నుంచి బయటపెట్టేశాడు వాళ్ళు. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమశివాయ. శ్రీమాత్రే నమః. మంగళకరమైనటువంటి ఈ మంగళవారం నాడు కొత్తగా వివాహమైనటువంటి వారందరూ కూడాను ఆ మహిళలు శ్రావణ గౌరీదేవి యొక్క దివ్యవంతమైన అనుగ్రహాన్ని సాధించడానికి సౌభాగ్య సిద్ధి కోసం శ్రావణ మంగళ గౌరీ నోములు అనేటువంటి నోముకునే సంప్రదాయం. అలాగే లలితా సహస్రనామార్చన, అమ్మవారికి సంబంధించినటువంటి సప్తశ్లోకి పఠనం వివిధ రకాలైనటువంటి సంపదలను ప్రసాదిస్తుంది. ఏ ఇంట్లో శ్రావణ మాసంలో విష్ణు సహస్రనామం, అలాగే కనకతారాస్తవం, శ్రీ సూక్తం, సప్తశ్లోకి పారాయణం, అలాగే కామేశ్వరీ దేవికి సంబంధించిన శ్లోకాలు ఇవన్నీ కూడా పఠనం చేస్తారో వారి ఇంట సౌభాగ్య కామేశ్వరీ దేవి సుస్థిరతను ప్రసాదిస్తుంది. అన్ని రంగాలలో అభివృద్ధికరమైన ప్రభావాన్ని ప్రసాదింపజేసే అమృత కల్పవల్లి. అందుకే ఆ తల్లిని ఏ పేరున పిలిచినను పలుకుమా మా బౌంటతో శాంకరి అంటూ ప్రార్థిద్దాం ఈ శ్రావణ మాసంలో. గిరిజా, హమేవతి, ఉమా, గిరిసుత, క్లింకారిణి, ఎద్రిజ, పరమా, పావని, త్రినయన, పర్ణ, ఏ పేరున పిలిచినను పలుకుమా మా బొంట్లతో శాంకరి తల్లి అమ్మా అంటూ మనస్ఫూర్తిగా ధ్యానిస్తే చాలు. అమ్మలగన్న అమ్మ అయినటువంటి గౌరీదేవి మనకు సర్వ సంపదల్ని కూడాను ప్రసాదిస్తుంది, సౌభాగ్య తత్వాన్ని మనకు ప్రసాదిస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం
విశ్వతః పరమాం నిత్యం విశ్వన్నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. శౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశనా శత్రువును సంహరమాం రక్షశ్రియంతాపయమే ప్రభో. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం శుక్లపక్షం మంగళవారం. సూర్యోదయం 6:05, సూర్యాస్తమయం 6:32. తిథి ద్వాదశి ఉదయం 6:20 వరకు. నక్షత్రం ఉత్తరాషాఢ రాత్రి 10:48 వరకు. వర్జం ఉదయం శేషంగా మిగిలింది 6:59 వరకు. మరల రాత్రి 3:06 నుంచి 4:51 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:34 నుంచి 9:24 వరకు. మరల రాత్రి 11:09 నుంచి 11:55 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 3:46 నుంచి 5:32 వరకు. రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు. అష్టగౌరికి రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 10:30. నేటి విశేషం మంగళవారం, మంగళగౌరీ వ్రతం. శ్రావణ మాసం కదండి, అందుకని ఈ మంగళగౌరీ వ్రతం రోజున మనం గౌరీదేవిని శంకరుణ్ణి కలిపి పూజించుకుని ముత్తైదువుల్ని మొదటి సంవత్సరం అయితే 5 మంది, రెండో సంవత్సరం అయితే 10 మంది అలా పిలుచుకుంటూ, అంటే 5 వరకు అన్నమాట, 25 వరకు పెంచుతారు. 5 సంవత్సరాల పాటు చేస్తారు ఈ వ్రతాన్ని. ఆ విధంగా చేస్తూ ఈ శనగలు, చలిమిడి, అరటిపళ్ళు, తాంబూలం మొదలైనటువంటి వాటితో కూడినటువంటి వాయనం వాళ్ళకి సమర్పించి అమ్మవారుగా భావించి సమర్పిస్తారు. ఈ విధమైనటువంటి చర్య వలన ఉత్తమ సంతానం, సౌభాగ్యం, సంపద అభివృద్ధి చెందుతాయి. అలాగనే ఈరోజు త్రిపుష్కర యోగం ఉంది. సూర్యోదయం నుంచి ప్రారంభించి ఉదయం 6:20 దాకా ద్వాదశి ఉంది కాబట్టి, అంటే 6:05 సూర్యోదయం అయితే 6:20 దాకా 15 నిమిషాల పాటు ఉంది. ఆ సమయంలో మనం చేసేటువంటి పనులు పునరావృతం అవుతాయి కాబట్టి మంచి పనులు చేయడం మంచిది. అలాగనే ఈరోజు ద్వాదశి కాబట్టి అది ఉదయం 6:20 లోపల పూర్తయిపోతుంది కాబట్టి మనం ఆ ద్వాదశి సంబంధించినటువంటి పూజాధికాన్ని కూడా మనం ఈరోజే చేసుకోవాల్సి ఉంటుంది. అలాగనే మంగళవారం కాబట్టి అప్పులు తీర్చడానికి శ్రీ గణేశ రుణంచింది అనే మంత్రం జపించుకోవడానికి చాలా మంచిది. అలాగే రుణహర్తృ నృసింహస్తోత్రం, రుణహర్తృ గణపతి స్తోత్రం, అలాగే రుణమోచక అంగారక స్తోత్రం పారాయణ చేసుకోవడం మంచిది. అలాగే దీర్ఘరోగాలు తగ్గడం కోసం వ్రణమోచక అంగారక స్తోత్రాన్ని పఠించడం మంచిది. హనుమంతుడిని పూజించడం, హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, అప్పాలు నివేదన చేయడం మొదలైన కార్యాల ద్వారా విజయాలు సిద్ధిస్తాయి. పరీక్షల్లో కావచ్చు, పోటీ పరీక్షల్లో కావచ్చు, ఉద్యోగ పరీక్షల్లో కావచ్చు, ఎన్నికల్లో కావచ్చు, మనకు విజయాలు సిద్ధించడం కోసం హనుమంతుడిని మంగళవారం నాడు పూజించుకోవాలి. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగిత జాడ్యం వాక్పటుత్వం చ హనుమన్ మమ దేహి భో అనే మంత్రం జపించుకోవడం మంచిది. నేటి ఆణిముత్యాలు. సర్వులను ప్రేమించడమే అసలైన భక్తి. చిజ్జడ గ్రంథి. ఈ శరీరం ఉన్నది, ఈ శరీరం నాకు ఆకలి వేసింది, ఆరోగ్యం. అన్నం దొరకలేదు, దుఃఖం. ఆకలి వేయడం ఆరోగ్యం, ఆకలి వేయకపోతే అనారోగ్యం. ఆకలి వేసింది, తినడానికి లేదు, ఇప్పుడు దరిద్రం అనుభవిస్తున్నాడు కాదు.
అందుకే లక్ష్మి కన్నా ముందు ఎవరుంటారు అంటే అలక్ష్మి ఉంటుంది అంది శాస్త్రం. అలక్ష్మి అంటే సంసారం, జ్యేష్ఠాదేవి ఆవిడ కన్నా ముందు పుట్టింది. అందుకే లక్ష్మీదేవి ఎంత శోభస్కరంగా ఉంటుందో జ్యేష్ఠాదేవి అంత అపవిత్రమైనటువంటి స్థితిలో ఆవిష్కరింపబడుతుంది. మహావృద్ధురాలైనటువంటి స్థితిలో చేతిలో చీపురకర్ర పట్టుకుని గాడిద మీద ఎక్కి కాకి ఆ పతాకం మీద అధివసించి ఉండగా పతాకాన్ని పట్టుకుని ధ్వజాన్ని పట్టుకుని వెడుతూ ఉంటుంది. ఆవిడ యొక్క భర్త పేరు దుస్సహుడు, కొడుకు పేరు అధర్ముడు. అంటే ఆవిడ కానీ ఉన్నదా ముందుండేది అదే. ఇది మీరు బాగా పట్టుకోవాలి. అందుకే శ్రీ సూక్తం ఏమంటుందంటే క్షుత్పిపాసామలాం జ్యేష్ఠాం అలక్ష్మీర్నాశయాం యహం అభూతిమ సమృద్ధించ సర్వాన్ నిర్నుదమే గృహాత్ అంది. అమ్మా నువ్వు చేయవలసింది ఏమిటో తెలుసా? అనుగ్రహం ఒక్కటి అంటే వస్తు సంపత్తిని ఇవ్వడం కాదు. మీరు ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. వస్తు సంపత్తి ఐశ్వర్యము కాదు. మీరు అనుభవిస్తేనే, అనుభవించగలిగితేనే లక్ష్మి. ఇంట్లో ఏసీ ఉంది, వేసుకుంటే పడిశం పడుతుంది, ఎందుకు పనికి వస్తుంది? విసురుకుంటూ వీధిలో పడుకోవాలి. ఇంట్లో కావలసినన్ని పళ్ళు ఉన్నాయి, తింటే షుగర్ లెవెల్ పెరుగుతుంది, ఎందుకు పనికి వచ్చే పళ్ళు? భార్య ఘమఘమలాడుతూ చింతకాయ పచ్చడి చేసి పెడుతుంది, తింటే రక్తపోటు పెరుగుతుంది, ఎందుకు పనికి వచ్చింది ఆ చింతకాయ పచ్చడి? ఇంత చక్కటి ఇల్లాలు ఇంత బాగా చేస్తుంది కానీ తినే ప్రాప్తం లేదని ఏడవడానికి పనికొచ్చింది. అందుకే శ్రీ సూక్తం ఏమడిగిందంటే అమ్మ ముందు అలక్ష్మిని పరిహరించు, దాన్ని తీసేసేయి, అది పోవాలి. పోతే అనుభవించేటటువంటి అదృష్టం మిగలాలి, అది లక్ష్మి. అలక్ష్మి తొలగి లక్ష్మి రావాలి. అందుకే ఏది కావాలి అంటే అలక్ష్మి ఉన్నది. క్షుత్పిపాసామలాం జ్యేష్ఠాం అలక్ష్మీర్నాశయాం యహం. నా కొరకు నువ్వేం చెయ్యాలి అంటే అలక్ష్మి జ్యేష్ఠాదేవి ఎక్కడ ఉన్నదో నీకన్నా ముందు పుట్టినది, ఆవిడ ఉన్న చోట క్షుత్ అంటే ఆకలి, పిపాస దాహం, ఇవి మలం అంటే మలినమైనటువంటి గుణములు. ఇవి మనిషికి విపరీతమైన బాధ కల్పిస్తాయి. బాధ కల్పిస్తాయన్న మాటని మీరు ఒక్కలా కేవలం శరీర సంబంధంగా అర్థం చేసుకోకూడదు. ధర్మము పతనమైపోతుంది, అది అక్కడ పెద్ద ఇబ్బంది. తిరుక్కురళ్ళలో మహానుభావుడు ఆయన చెప్పినట్లుగా అసలు ఎక్కడైతే ఆకలి, ఎక్కడైతే దాహము విపరీతమైపోతాయో ఉత్తర క్షణం ఏది పోతుంది అంటే ధర్మం పోతుంది. విపరీతమైన ఆకలితో ఉన్నాడు ఒకడు, వాడికి ఏమీ దొరకలేదు, ఇక ప్రాణం పోయేటట్టుంది, వాడు ఓర్చడు. వాడు ఏం చేస్తాడో తెలుసా? ఎవరింట్లోనైనా దూరైనా సరే తినేస్తాడు. కొట్టండి, మీరు కొడుతున్నా సరే తినేస్తాడు. దాన్ని తినేని వాడు కొట్టండి అంటాడు. వాడు తట్టుకోలేడు, ధర్మం తప్పిపోతుంది, వెంటనే దొంగతనం చేస్తాడు. దాహం, నీళ్లు దొరకట్లేదు, ఎక్కడ నీరు దొరకట్లేదు అనుకోండి, ఒకడి దగ్గర నీళ్లు ఉన్నాయి అని తెలిస్తే వాడిని చంపి నీళ్లు తాగడానికైనా వెనకాడరు. అందుకే అలక్ష్మి అన్న మాటకు అర్థం కేవలంగా ఒకడి బాధ అని అర్థం చేసుకోకూడదు, సమాజమునందు పెరిగేటటువంటి అశాంతికి కారణం అది. అంతేకాదు అసలు ధర్మచక్రం ఆగుతుంది ఇవి దొరకకపోతే. ఎప్పుడైతే పిపాస దాహం నీరు దొరకలేదో ధర్మం పోతుంది. నీళ్లు లేవు, స్నానం ఎలా? స్నానం చేయలేరు. స్నానం లేదు, శౌచం లేదు, ఉత్తమ కర్మ లేదు. ఓ సంధ్యావందనం చేయాలి, కేశవాయ స్వాహ అనాలంటే నీళ్లు ఉండాలా? నీళ్లు లేకుండా మీరు ఆచమానం ఎలా చేస్తారు? కుదరదు. నీరు లేదు, ధర్మం పోయింది. తినడానికి లేదు, ధర్మం పోయింది. అసలు మనుష్య ప్రాణి ఉండి ప్రయోజనం లేదు. ధర్మం అన్న మాట అన్వయం ఏదే మనుషుడికే, మిగిలిన వాళ్ళకు ఉండేటటువంటిది కేవలం పశుధర్మం అంతే. ఆకలిస్తే మీద పడి తినేస్తుంది అంతే కుక్క, అంతేగాని అయ్యో గుళ్ళోకి పట్టి కడుతున్న పులిహార అన్నది ఏం ఆగదు. లేక పాపం ఏ ఒక్క రూపాయి కాసు లేదు, ఉన్నదాంతో ఏదో అమ్ముకోవడానికి మధుర పదార్థాలు చేసి పట్టుకెడుతున్నారని కుక్క ఆగదు. పిల్లవాడు ఏడుస్తూ చేతిలో దొరికిన మధుర పదార్థం పట్టుకెడుతుంటే మీద పడి లాక్కు తినేస్తుంది అంతే. అది పశుధర్మం. పశుధర్మో నమే ప్రీతిం అంటుంది దేవి భాగవతంలో మహాతల్లి సత్యవతీదేవి. అలా ధర్మము లుప్తం ఎప్పుడైపోతుందంటే లక్ష్మి తొలగి అలక్ష్మి ప్రబలిపోతే. అందుకని శ్రీ సూక్తంలో ఏమని ప్రార్థన చేస్తారంటే అమ్మ సృష్టి యందు వికసనం ఉన్నది, సృష్టి యందు సుఖమనుభవించడానికే నువ్వు ఇన్నిటిని ఉంచావు. బ్రహ్మాండమునందు సుఖస్థానముల నుంచి పిండాండమునందు జ్ఞానేంద్రియములు ఉంచింది ఆవిడ. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.
మన విషయాన్ని దుర్యోధనుడికి చెప్పేస్తారు. అప్పుడు మనం అతి భయంకరమైన కష్టంలో పడిపోతాం. మళ్ళీ అమ్మో నా చేత కాదబ్బు అని అట్లేమైనా తెలిసిపోతే నేను వాళ్ళు అప్పుడే చంపి పారేస్తాను. ఇప్పటికి వరకు మనం 13 నెలలు వనవాసాన్ని బాగానే చేశాం. 13 నెలలు అప్పుడే అయిపోయింది. ఇక 13 నెలలు 13 సంవత్సరాలుగా మనకు గడిచిపోయాయి అనుకో. మాసం సంవత్సరానికి ప్రతినిధని అని పెద్దలు చెప్తున్నారు. యజ్ఞాల్లో సోమలతకు బదులుగా పూతికను ఇచ్చినట్లుగా నువ్వు ఈ 13 అంటే పూతిక అనేది ఒక ద్రవ్యం, అది సోమరసం అంటే అది కళ్ళుతో సమానం అంటారు దాని. అది కాకుండా వేరే విధమైనటువంటి ఒక జ్యూసు. నువ్వు ఈ 13 మాసాలను 13 సంవత్సరాలుగా స్వీకరించు. అయిపోయింది కదా నువ్వు అనుకున్నట్టుగా. అంటే ఒక్కొక్క నెలను ఒక్కొక్క సంవత్సరం ప్రతినిధి అంటారు కదా. ఒక చిన్న శాస్త్రం చెప్తే ఒక చిన్న శాస్త్రం పెట్టాడు. అందుకని అయిపోయింది అనుకో, 13 సంవత్సరాలు అయిపోయింది అనుకో. ఓ రాజా, మంచి వారిని మోసే ఒక మంచి ఎద్దుకు పుష్టిగల ఆహారాన్ని పెట్టడం ద్వారా నువ్వు ఆ పాపం నుండి విముక్తుడైపోతావు. అందువల్ల ఓ రాజా, ఇప్పుడు ఎద్దు మోస్తుందనుకో, ఆ ఎద్దుకు మంచి పుష్టి ఆహారం పెడితే మోవించుకున్నటువంటి పాపం పోతుందంటారు. అంతే. అందువల్ల ఓ రాజా, శత్రువును సంహరించటానికి సిద్ధపడు. క్షత్రియులకు యుద్ధం కంటే మరొక ధర్మం లేదు. నా మాటలు విను అన్నాడు భీముడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 36వ అధ్యాయం. భీముడన్న మాటలను విని ధర్మరాజు మనస్సులో విచారించాడు. రాజధర్మాలను, వర్ణాశ్రమ ధర్మాలను, అందులోని నిర్ణయాలను గ్రహించాను, విన్నాను, తెలుసుకున్నాను. భవిష్యత్తు వర్తమానాలపై దృష్టి పెట్టిన వాడే వాస్తవం తెలిసినవాడవుతాడు, నిజం తెలిసినవాడవుతాడు. ధర్మం యొక్క అంతిమ లక్ష్యం తెలుసుకోవటం చాలా కష్టం, కానీ నాకు అది తెలుసు. అందుకే మేరు పర్వతంలాగా ఉన్న ధర్మాన్ని ఎందుకు విడిచిపెడతాను? నాకు తెలుసు ఏది ఇడసలనో, ఏది పట్టుకోవాలనో, భవిష్యత్తు ఏమిటో అది నాకు తెలుసు. ఇంకా చెప్పక తప్పలేదు, చెప్పేశాడు పాపం. అందుకని ఒకరి బలవంతంతో కూడా నేను విడిచిపెట్టను అని తనలో తాను అనుకున్నాడు ధర్మరాజు. నేను ఎవ్వరి బలవంతంతో నేను విడిచిపెట్టను. నా ధర్మం నాది, నా మూలం నాది, ముందుకేం జరుగుతుందో నాకు తెలుసు. ఇలా ఒక ముహూర్త కాలం పాటు ఆలోచించి ధర్మరాజు ఒక నిశ్చయానికి వచ్చాడు. వెంటనే భీముడితో ఇలా అన్నాడు, ఓ భీమా, నువ్వు చెప్పిన మాట బాగుంది, అయినా నేను ఒక విషయం చెబుతున్నాను విను. కేవలం సాహసాన్ని ప్రదర్శించి పాపకర్మలను చేస్తే అవి మనల్నే బాధిస్తాయి, పీడిస్తాయి. సుమంత్రితే సువిక్రాంతే సుకృతే సువిచారితే సుకృతే సువిచారితే సిద్ధ్యంత్యర్థ మకాబాహో సిద్ధ్యంత్యర్థ మకాబాహో దైవం చాత్ర ప్రదక్షిణం దైవం చాత్ర ప్రదక్షిణం. ఓ భీమసేన, మంచి సలహా తీసుకొని బాగా ఆలోచించి చక్కగా పూర్ణ పరాక్రమాన్ని ప్రకటించాలి. దాని మూలంగా కోరుకున్న లక్ష్యాన్ని సిద్ధిస్తాయి. అప్పుడు చేసే పనిలో దైవం కూడా అనుకూలంగా ఉంటుంది. మనం అలాగే చేద్దాం, దైవానుగ్రహాన్ని పొందుదాం. ఇప్పుడు నీ మనస్సు కలత చెంది ఉంది, నువ్వు బలంతో గర్వించి ఉన్నావు, అందుచేతనే యుద్ధం చేయాలనుకుంటున్నావు. ఇప్పుడు నా మాట విను. ఆ భూరిశ్రవుడు, శలుడు, జలసంధుడు, భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, ద్రోణపుత్రుడు, ధృతరాష్ట్రుని కుమారుడైనటువంటి దుర్యోధనుడు
మొదలైన వారందరూ యోధులు, మహావీరులు. అంతేకాకుండా మన చేతిలో ఓడిపోయిన దుష్టులైనటువంటి రాజులు కూడా చేరుకున్నారు. ఇప్పుడు కౌరవ పక్షంలో చేరి ఉన్నారు. కౌరవులు వారితో మంచి స్నేహాన్ని కలిగి ఉన్నారు, సంబంధం కలిగి ఉన్నారు. వారందరూ దుర్యోధనుడికి మేలు చేయాలనే చూస్తున్నారు. వారికి మన యందు సద్భావన ఉండదు. వాళ్ళు మన మీద మన వినాశమే కోరుకుంటూ ఉంటారు. వాళ్ళందరూ పైగా ఆ 100 మందికి బంధువులు వాళ్ళ పిల్లల్ని ఇచ్చేసుకున్నారు. ఒక్కొక్కరికి 3 పిల్లల్ని ఇచ్చారు. ఇంకా అంతా బంధుత్వాన్ని పొందారు. వారందరూ ధనబలంతో ఉన్నారు, సైనిక బలంతో ఉన్నారు, శక్తి సంపన్నులుగా ఉన్నారు. అటువంటి వారు మనకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తారు, మనలను ఎదిరిస్తారు, ఎదురు తిరుగుతారు. ఒకప్పుడు మన దగ్గర ఉండిన వాళ్ళు, మన రహస్యమంతా తెలుసు వాళ్లకు. కౌరవ సైన్యంలోని మంత్రులకు, సైనికులకు, వారి వారి పుత్రులకు కూడా దుర్యోధనుడు పూర్ణంగా వేతనాలను ఇచ్చాడు. అన్ని విధాలుగా భోగ సామాగ్రిని సమకూర్చాడు, సకల సౌకర్యాలు కల్పించాడు, సంబంధాలు పెంచాడు. అంతేకాదు సైన్యంలోని వీరులందరినీ విశేషంగా గౌరవించాడు, అనేక బహుమానాలిచ్చి సంతోషపరిచాడు. వారు దుర్యోధనుడి కోసం ఏమైనా చేస్తారు, యుద్ధంలో ప్రాణాలను కూడా విడుస్తారు. ఇది నా అభిప్రాయం. కనుక ఓ భీమసేన, భీష్ముడు, ద్రోణుడు, కృపులకు వారి పట్ల మన పట్ల ప్రీతి సమానంగా ఉంది. కానీ వారు దుర్యోధనుడు పెట్టిన అన్నం తింటున్నారు. అందువల్ల వారు కూడా దుర్యోధనుడి కోసం ప్రాణాలు విడుస్తారు. వారందరూ మమ్మల్ని చూస్తే గౌరవిస్తారు, కానీ వాడి కోసం ప్రాణాలు వదులుతారు. వారందరూ దివ్యాస్త్రాలు తెలిసిన వారు, ధర్మాన్ని ఆచరిస్తూ ఉంటారు. వారిని ఇంద్రుడు మొదలైన దేవతలు కూడా జయించలేరు. అలాగే కౌరవులలో కర్ణుడు మహావీరుడు, అసహనం గలవాడు, నిత్యము కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అతడికి అన్ని అస్త్రాలు తెలుసు. అతడిని యుద్ధంలో ఎవరూ ఎదిరించలేరు. అతడికి అభేద్యమైన కవచం ఉంది. అతడు సురక్షితుడు. అందుచేత అతడిని ఎవ్వరూ ఏమీ చేయలేరు. అతడు విలువిద్యలో అందరినీ మించినవాడు. అతడు బాణం వేయటంలోనూ ఆ లాఘవాన్ని తలుచుకుంటే, బాణం వేయటంలో నాకు నిద్ర పట్టడం లేదు అన్నాడు. యుద్ధం జరిగిందంటే ఈ వీర పురుషులందరినీ జయించాలి. కనుక నిస్సహాయకుడై ఏ సహాయము లేని నువ్వు ఆ దుర్యోధుణ్ణి జయించలేవు అన్నాడు ధర్మరాజు. మనం నిస్సహాయకులైపోయినాం. భీముడు ఆ మాటలు విని ధర్మరాజు యొక్క అభిప్రాయాన్ని తెలుసుకున్నాడు. ఇక ఏమీ మాట్లాడలేక మౌనం వహించాడు. నిజమే, ఇప్పుడు తెలిసింది అందరు. పాండుపుత్రులు ఇలా మాట్లాడుతూ ఉండగా అక్కడికి మహాయోగి అయినటువంటి వ్యాస భగవానుడు వచ్చాడు. ఆయన చూసి పాండవులు ఎంతో సంతోషించారు, పూజించారు. వ్యాసుడు ధర్మరాజుతో ఇలా అన్నాడు: ఓ ధర్మరాజా, నీ మనస్సులోని భావాలను తెలుసుకున్నాను. అందువల్లే ఇక్కడికి వేగంగా వచ్చాను. భీష్ముడు, ద్రోణుడు, కృపుడు, కర్ణుడు, అశ్వత్థామ, దుర్యోధనుడు, దుశ్శాసనుడి వల్ల నీ హృదయంలో భయం కలిగింది. ఆ భయాన్ని నేను ఉపాయంతో పోగొడతాను. ఆ ఉపాయాన్ని విని ధైర్యం వహించు. నేను చెప్పినట్లు ఆచరించి నీ మనస్సులోని చింతను విడిచిపెట్టు అన్నాడు వ్యాస మహర్షి. ఆయన ధర్మరాజును ఏకాంత ప్రదేశంలోకి తీసుకొని వెళ్ళి ఇలా చెప్పాడు: ఇక నీకు అభివృద్ధి కలుగుతుంది. నీకు మంచి సమయం ఆసన్నమయ్యింది. అర్జునుడు యుద్ధభూమిలో శత్రువులను ఓడిస్తాడు. ప్రతిస్మృతి అనే విద్యను నీకు బోధిస్తున్నాను. ప్రతిస్మృతి అనేటువంటి తెలుసుకో. అది ఒక సిద్ధి వంటిది. నన్ను ఆశ్రయించావు గనుక నేను నీకు ఉపదేశిస్తున్నాను. నువ్వు ఈ విద్యను పొందు. నీ నుంచి ఈ విద్యను అర్జునుడు పొంది నీ కార్యాన్ని సాధిస్తాడు. అర్జునుడు దివ్యాస్త్రాల కోసం ఇంద్రుణ్ణి, రుద్రుణ్ణి, వరుణ్ణి, కుబేరుణ్ణి, యమధర్మరాజును దర్శిస్తాడు. తన తపస్సుతోనూ పరాక్రమంతోనూ
దేవతలను ప్రత్యక్షంగా చూస్తాడు. ఋషిరేషమకాతేజాక నారాయణ సహాయవాన్ పురాణ శాశ్వతో దేవక పురాణ శాశ్వతో దేవక త్వజేయో జిష్ణురచ్యుతః అస్త్రాణీంద్రాచ్చ రుద్రాచ్చ అస్త్రాణీంద్రాచ్చ రుద్రాచ్చ లోకపాలేభ్యేవ చ సమాదాయ మహాబాహుః మహత్కర్మ కరిష్యతి మహత్కర్మ కరిష్యతి. ఈ అర్జునుడు పురాతనుడు, మహా తేజస్సు గల నరుడనే మహర్షి. ఇతడికి శాశ్వతమైనటువంటి నారాయణుడు సహాయంగా ఉంటాడు. అర్జునుడు ఇంద్రుడు, రుద్రుడు, లోకపాలకుల నుండి అస్త్రాలను సంపాదిస్తాడు. తిరిగి నీ వద్దకు వచ్చి నీ కార్యాన్ని సాధిస్తాడు. ఓ కుంతీ కుమార, ఈ వనాన్ని విడిచిపెట్టు, మరొక వనానికి వెళ్ళు, నీకు మంచిదవుతుంది. ఒకే చోట ఎక్కువ కాలం ఉండటం సంతోషం కలిగించదు. ఇక్కడ ఉంటే మునులకు కూడా ఆందోళనగా ఉంటుంది, ఎప్పుడొచ్చి యుద్ధం చేస్తారు ఏమవుతుందోని. ఇక్కడ ఎంతోమంది విప్రులు పోషిస్తున్నావు, అందువల్ల లతలు ఔషధులు సమృద్ధిగా లభించవు, కొరత ఏర్పడుతుంది, మరొక చోటుకి వెళ్ళు అని వ్యాస మహర్షి ప్రతిస్మృతి విద్యను ధర్మరాజుకు ఉపదేశించాడు. వెంటనే అక్కడే అదృశ్యమైపోయాడు. ధర్మరాజు ఆ వేదమంత్రాలను మనస్సులో ధారణ చేశాడు. ఆయా సమయాల్లో వాటిని చక్కగా అభ్యాసం చేశాడు. తర్వాత వ్యాస మహర్షి మాటను బట్టి ధర్మరాజు తన వారితో కలిసి ద్వైతవనాన్ని విడిచిపెట్టాడు. సరస్వతీ నదీ ఒడ్డుకు చేరి అక్కడ ఉన్న కామ్యక వనంలోకి చేరుకున్నాడు. అప్పుడు విప్రులు ధర్మరాజును అనుసరించి వెళ్ళారు. వారు ద్వైతవనం నుండి కామ్యక వనానికి చేరి తమ వారితో కలిసి నివసించారు. అక్కడ పాండవులు కొంతకాలమే నివసించారు. క్రూర మృగాలను వేటాడారు. అక్కడ పితృదేవతలకు శ్రాద్ధకర్మలు ఆచరించారు. దేవతలను ఆరాధించారు. విప్రులను పూజించారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 37వ అధ్యాయం. కొంతకాలం గడిచింది. ధర్మరాజు వ్యాస మహర్షి ఉపదేశించిన సందేశాన్ని గుర్తు చేసుకున్నాడు. అర్జునుడితో కలిసి ఒక ఏకాంత ప్రదేశానికి వెళ్ళి అతన్ని చేతిలో తాకి ఇలా అన్నాడు, ఓ అర్జున, భీష్ముడు, ద్రోణుడు, కృపుడు, కర్ణుడు, అశ్వత్థామలయందు ధనుర్వేదమంతా సంపూర్ణంగా ఉంది. వారు మహావీరులు. సకల శాస్త్రాలను అస్త్రాలను కూడా ఎలా ప్రయోగించాలో, అన్ని అస్త్రాలను కూడా ఎలా ఉపాసించాలో వారికి పూర్ణంగా తెలుసు. ఉపసంహరించాలో కూడా తెలుసు. అంతగా ఉపాసించారు వాళ్ళు. శత్రువులు ప్రయోగించిన అస్త్రాలను ఎలా నివారించాలో కూడా వారికి తెలుసు. ధృతరాష్ట్రపుత్రుడైన దుర్యోధనుడు వారందరికీ నచ్చజెప్పాడు. వారికి కావలసిన భోగ సామాగ్రిని సమకూర్చాడు. వారిని చాలా సంతోషపెట్టాడు. వారిని గురువులుగా భావించి పూజిస్తున్నాడు. వారిని తన వశం చేసుకున్నాడు. వారికి దుర్యోధనుడంటే ఎంతో ప్రేమ. దుర్యోధనుడు అలా వారి నుండి ప్రేమను సంపాదించుకున్నాడు. అందువల్ల దుర్యోధనుడి కోసం వారెప్పుడూ శాంతికే ప్రయత్నిస్తూ ఉంటారు. ఎలాంటి పరిస్థితుల్లో కూడా అతడి శక్తిని క్షీణింపజేయరు. అతడిని బలహీనుడని చేయరు. కనుక అతడు ఎప్పుడూ ఓడిపోడు. ఈ రోజున గ్రామాలు, నగరాలు, సముద్రాలు, వనాలు శోభిస్తున్న ఈ భూమి అంతా దుర్యోధనుడి వశంలో ఉంది. ఓ అర్జున, నువ్వే మాకు ఎంతో ఇష్టమైనవాడు. మా భారమంతా నీపైనే ఉంచాం. నిన్నే నమ్ముకున్నాం. ఈ సమయంలో నువ్వు చేయవలసిన పని ఒకటి ఉంది. దాన్ని చెబుతున్నాను విను. నాకు వ్యాస మహర్షి ఒక రహస్యమైన విద్యను ఉపదేశించాడు. ఆ విద్యను ఉన్నది ఉన్నట్లుగా ప్రయోగిస్తే జగత్తు గురించి అంతా తెలుస్తుంది. ఏకాగ్ర చిత్తంతో దానిని ధ్యానించటం ద్వారా తగిన సమయాలలో దేవతలు నిన్ను అనుగ్రహిస్తారు.
వారి అనుగ్రహాన్ని నువ్వు పొందుతావు. కనుక నువ్వు తపస్సు చెయ్యి. ధనస్సు, కవచము, ఖడ్గము ధరించి నియమాన్ని పాటించు. మౌనంగా ఉండి ఉత్తర దిక్కుకు వెళ్ళు. ఇంద్రుడికి సకల దివ్యాస్త్రాలు తెలుసు. పూర్వము వృత్రాసురుడి వల్ల భయం ఏర్పడినప్పుడు దేవతలందరూ తమ తమ అస్త్రాలను ఇంద్రుడికి ఇచ్చారు. కనుక ఇవన్నీ ఒక్క ఇంద్రుడి వద్దే ఉన్నాయి. అందువల్ల వాటిని ఇంద్రుడి నుండి నువ్వు పొందు. నువ్వు ఇంద్రుడిని ఆశ్రయిస్తే ఇంద్రుడు నీకు అస్త్రాలు ఇస్తాడు. గనుక ఈరోజే ఇంద్రుణ్ణి చూడటానికి బయలుదేరు అన్నాడు. తర్వాత ధర్మరాజు మనోవాక్కాయాలను నిగ్రహించుకున్నాడు. అర్జునుడికి విధి విధానంగా ప్రతిస్మృతి విద్యను ఉపదేశించాడు. ఆ తరువాత అర్జునుడికి వెళ్ళమని అనుమతిచ్చాడు. అర్జునుడు చేయవలసిన నిత్యకర్మను చేశాడు. అన్ని కర్మలంతా చేసి విప్రులు శుభం పలికారు. అర్జునుడు గాండివాన్ని, అక్షయమైనటువంటి అమ్ముల పొదని తీసుకున్నాడు. ధృతరాష్ట్రుడి కుమారులు నశించాలని నిట్టూర్చాడు. ఒక్కసారి ఆకాశాన్ని చూసి బయలుదేరాడు. అప్పుడు విప్రులు, సిద్ధులు, అదృశ్యంగా ఉన్న భూతాలు క్షిప్రమాప్నుహి కౌంతేయ, క్షిప్రమాప్నుహి కౌంతేయ, మనసా యదిచ్ఛసి, మనసా యదిచ్ఛసి, అబ్రువన్ బ్రాహ్మణాః పార్థం, అబ్రువన్ బ్రాహ్మణాః పార్థం, ఇతి కృత్వా జయాశిషః, ఇతి కృత్వా జయాశిషః, సంసాదయస్వ కౌంతేయ, సంసాదయస్వ కౌంతేయ, ధ్రువోస్తు విజయస్తవ. ఓ కుంతీనందన, ఓ అర్జున, నువ్వు నీ కోరికను సాధించు. నీకు తప్పకుండా విజయం కలుగుతుందని ఆశీస్సులు ఇచ్చారు. అర్జునుడు బయలుదేరుతూ ఉంటే ద్రౌపది ఇలా అంది: ఓ కుంతీ కుమార, నిన్ను కన్నప్పుడు నీ తల్లి అయిన కుంతీదేవి నీ గురించి ఏమని భావించిందో, మనస్సులో ఏమి కోరుకుందో అవన్నీ నీకు లభిస్తాయి. మన క్షత్రియ కులంలో మనలాగా ఎవరూ పుట్టకుండుగాక, ఇంక మీదట ఇలాంటి కష్టాలు ఎవరికీ కలుగుకుండుగాక. విప్రులకు నమస్కారం. వారు భిక్షాటన చేసి జీవించవచ్చు, మనం విప్రుల్లాగా జీవించలేం. అది మన క్షత్రియ ధర్మం కాదు. అందుకే ఇది నాకు ఎంతో దుఃఖాన్ని కలిగిస్తుంది. అనరాని మాటలు అన్నాడు. అది నా దుఃఖాన్ని ఇంకా పెంచింది. ఓ వీరా, నువ్వు వెళ్ళిన తర్వాత నీ సోదరులు నీ కథలను చెప్పుకుంటూ ఆనందిస్తారు. ఇది నిజం. నువ్వు చాలా కాలం ప్రవాసంలో ఉంటే మాకు దేని పట్ల ఆసక్తి కలుగదు, ప్రీతి కలగదు. అందుచేత తొందరగా తిరిగిరా. మా అందరి సుఖదుఖాలు, జీవితము, రాజ్యము, ఐశ్వర్యము అన్నీ నీ మీదే ఆధారపడి ఉన్నాయి. నువ్వు బలవంతులతో విరోధం పెట్టుకోకు. నీకు ఎలాంటి విఘ్నాలు కలగవు. విజయం కోసం శీఘ్రంగా వెళ్ళు. ఆ దాతకు, విధాతకు నమస్కారం. క్షేమంగా వెళ్ళిరా, ఆరోగ్యంగా వెళ్ళిరా. ఓ అర్జున, హ్రీం, కీర్తి, ద్యుతి, పుష్టి, ఉమ, లక్ష్మి, సరస్వతి మొదలైన ఈ దేవతలందరూ ప్రయాణంలో నిన్ను రక్షించురుగాక. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.